గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీ వేదికగా నిన్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమైనట్టుగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ తీసుకున్న ఆ తరుణం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక ఆనందం కనిపించింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నిజంగానన్నా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ అవార్డు తీసుకున్న తరుణం గురించి మనం మాట్లాడుకుంటే చాలా శుభ తరుణం, శుభ పరిణామం. తెలుగు వారి అందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆ పద్మ విభూషణ్ అవార్డు అనేది అందరికీ కూడా ఇది మా అవార్డు అన్నట్టే ఫీల్ అయ్యేవారు అందరూ. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు తీసుకున్నారు, ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు తీసుకున్నారు. 57 మంది అక్కడ ఉంటే వారందరిలో కూడా మెగాస్టార్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు అక్కడ. సో దాని గురించి మీరేం చెప్తారండి? డెఫినెట్గా అండి, అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలంగా మనం భావించాలి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం అనుకోవాలి. ప్రతి తెలుగువారి గుండె చప్పుడుగా చిరంజీవి గారు ఎదిగిన తీరు, 4 దశాబ్దాల పైన అతను వెండితెర పైన అలరించిన తీరు, అన్ని వర్గాల్ని, ఒక వర్గం అనే కాదు, అన్ని రకాల ప్రజల్ని ఇచ్చేటువంటి ఒక కెమెడియన్గా, ఒక విలన్గా, ఒక హీరోగా, ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చే ఒక గొప్ప ఇన్స్పిరేషన్ క్యారెక్టర్గా అన్ని పాత్రలు ఒదిగుండే వ్యక్తి. అన్ని రకాలు ఆయన చేయింది ఏమి లేదనమాట. ఆయన చూపించలేనిది నేటి తరానికి ఏది లేదు. ఆయన చూసే నేటి తరం హీరోలు కూడా అనుసరిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తికి మీరు అన్నట్టు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత పద్మవిభూషణ్ పొందిన నటుడు చిరంజీవి గారు కావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు అన్ని పారామీటర్స్ చూస్తారు. ఒక నటుడిగా ఎంతమందిని అలరించారు, కోట్లాది మంది ప్రజలను మెప్పించారు, ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు ఏం చేశారు ఈ సమాజానికి అని అన్ని పారామీటర్స్ చూసుకొని ఆ అవార్డుకి రిఫర్ చేస్తారు. లేకపోతే దేశంలో అత్యున్నతమైన రెండో అవార్డు అంటే ఇంకేముంది, చిరంజీవి గారికి మిగిలింది భారతరత్న ఒకటే. భారతరత్న మిగిలింది. అది కూడా ఏదో ఒక రోజు చిరంజీవి గారికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంత సేవ చేయాలన్న తపన, ఆ కృషి, కోట్లాది మంది అభిమానులు కూడా చైతన్యం తీసుకొచ్చే ఆ యొక్క గురువు అంటారు చూసారా, ఆ ఇది చిరంజీవి గారిలో ఉంది. తన గురువు ఆదేశిస్తే, తన అభిమాన నటుడు ఆదేశిస్తే అది ఫాలో అయ్యే ఇది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారికి ఉండటం అదృష్టంగా భావించారు. నాట్ ఓన్లీ చిరంజీవి అనే కాదు, చిరంజీవి తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్, వరుస పెట్టి ఆ మెగా ఫ్యామిలీకి అదృష్టంగానే ఇండస్ట్రీలో మనం భావించాల్సిందే. కాకపోతే ఈ అవార్డు అనేది అంత ఈజీగా వచ్చింది ఏం కాదు. 4.5 దశాబ్దాల పైన ఆయన ఎంతో కష్టపడితే ఈ అవార్డు ఆయన తీసుకోగలిగారు. మోదీ, అమిత్ షా లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ హాజరై ఆ అవార్డు ఇచ్చే సమయంలో అందరి కళ్ళలో ఒక ఆనందం కనిపించింది. డెఫినెట్గా అండి. వైజయంతిమాల లాంటి ఆనాటి వాళ్ళు కావచ్చు, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వరి ఎక్స్పోర్ట్స్లో చేసిన వాళ్ళు కావచ్చు, వరి పరిశోధనలో 57 మంది పద్మశ్రీ, పద్మవిభూషణ్లో వచ్చిన ఇట్లా ఈయనకి వచ్చిన అవార్డు మీరు చెప్పినట్టు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చిరంజీవి గారు 68 సంవత్సరాల వయసులో ఆయన ఇప్పటికీ వెన్న తగ్గకుండా వాళ్ళ అబ్బాయి చూస్తే రామ్ చరణ్ కళ్ళల్లో ఆనందం, ఉపాసన, వాళ్ళ కోడలు, వాళ్ళిద్దరు కూడా ఆ సమక్షంలో జరగటం నిజంగా అనిర్వచనీయం, అద్భుతంగా మనం భావించాలి. ఎందుకంటే చిరంజీవి గారి యొక్క ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఎదిగే క్రమంలో అనేక మందిని స్ఫూర్తివంతంగా చేశాడు. ఈ రోజున అనేక మంది ఆయన స్ఫూర్తితో అనేక పారిశ్రామికవేత్తలు తయారయ్యారు, అనేక మంది ఇండస్ట్రీస్ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. చిరంజీవి గారిని ఒక్కసారి చూస్తారు. నాట్ ఓన్లీ వీళ్ళనే కాదు, కొంతమంది కలెక్టర్లు, ఈరోజు ప్రజెంట్గా కలెక్టర్ చేసేవాళ్ళు కూడా చిరంజీవి గారి స్ఫూర్తి ఎదిగారు. కొంతమంది జడ్జెస్, నా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చిరంజీవి గారిని ఎట్లా ఎదిగారు, ఆయన స్ఫూర్తితో ఏ విధంగా ఈ రోజున ఈ స్థానానికి ఎదిగారని చెప్తూ ఉంటే నిజంగా ఆయన ఏకలవ్య శిష్యులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన కలవలేని వాళ్ళు, ఆయన స్ఫూర్తిగా పొందేవాళ్ళు, ఆయన చెప్పే మాటలు వినేవాళ్ళు. కాబట్టి ఈ రోజున నిన్న కిషన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూడండి, కేంద్ర మంత్రి ఆయన ఇంటికి వెళ్ళి పద్మవిభూషణ్ ప్రత్యేకమైన ఆయనకి వచ్చినందుకు ఆయన సత్కరించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆహభావాలు, ఆయన ఆలోచనలు, ఆ రోజున మోదీ గారితో వైట్ హౌస్ గేట్ దగ్గర కిషన్ రెడ్డి గారి అనుభవం చెప్పి ఈ రోజున అటువంటి వ్యక్తి. అంటే గతంలో అవార్డులు వచ్చాయండి, రాజకీయంగా వచ్చాయి, రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఈనాటి అవార్డులు వాళ్ళు అప్లై చేసుకోకపోయినా వాళ్ళు వెతికి మట్టిలో మాణిక్యాలని తీసుకొచ్చారు. ఈ 10 yearsలో బీజేపీ చేసిన అతి గొప్ప పని ఇదే. ఎందుకంటే ఎక్కడ సైకిల్ తొక్కే వ్యక్తి కానించి వనజీవి రామయ్య, ఖమ్మం దరిపల్లి రామయ్య అని కోట్లాది మొక్కలు, అటువంటి వ్యక్తులు ఐడెంటిఫై చేయటువంటి మామూలు విషయం కాదు కదా. అంటే ప్రభుత్వాలు చేయలేనిది, గత ప్రభుత్వాలు చేయలేనిది, రాజకీయాలు అతీతంగా
ఆ మట్టిలోని మాణిక్యాలను వెతికి తీసుకురావడం అనేది మనం మంచి పరిణామంగా భావించాలి. ఆయన ఘన స్వాగతం పలికేందుకు బేగంపేటలో సిద్ధంగా ఉన్నారు అభిమానులంతా వేలాది మందిగా సిద్ధమైపోయారు. ఆయన అక్కడి నుంచి బేగంపేట నుంచి ఇంటి దాకా ఘన స్వాగతం పలకటం. ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో అడుగుపెట్టారు కాబట్టి ఒక గొప్ప వ్యక్తి, ఒక దార్శనికుడు. నేటి తరం రాజకీయ నాయకులతో పాటు రాజకీయాలు ఆయన ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా సినిమాలో కూడా నేటి తరం అనేక మంది, ఈరోజు మహేష్ బాబు గారు లాంటి అగ్ర హీరోలు కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, నాని గారు లాంటి కావచ్చు, అనేక మంది అగ్ర హీరోలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. అవును, ఒక ఆదర్శంగా తీసుకుంటారు ఖచ్చితంగా. నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఇటువంటి చిరంజీవి గారు మాకు స్ఫూర్తి అనే ఇదిలో వెళ్ళడం అనేది మనం గొప్ప విషయంగా మనం పరిగణించాలి. దాసరి గారి తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి గారికి ఇవ్వాలని ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆయన ఆ స్థానానికి యాక్సెప్ట్ చేయలేదు. నేను మీకు స్వచ్ఛందంగా మీకు ఏమైనా హెల్ప్ కావాల్స్తే నేను చేస్తాను, ఆ విధంగా నేను ఉంటాను, కానీ దాసరి గారి ప్లేస్లో నేను ఉండలేను అని చాలాసార్లు ఆయన చెప్పారు. డెఫినెట్గా అదే విషయం చెప్పారు. ఎందుకంటే దాసరి గారు అంత గొప్ప వ్యక్తి, ఈ ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి ఎంత కృషి చేశారు. ఆ రోజుల్లో కృష్ణ గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అంత స్థాయి కాదు అని ఇప్పుడు చెప్పుకుంటారు. అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, తనకి తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు. ఆయనతో ఉన్న సాన్నిధ్యాన్ని ఇప్పటికీ ఆ హీరోయిన్లు ఇయర్లీ ఒకసారి ఆ బ్యాచ్ అంతా కలుస్తుంటారు. ఆ రోజున ఎంత కష్టపడ్డాం, ఏ స్థాయిలో ఎదిగారు చిరంజీవి అని చెప్పేసి ఆ రాధిక కావచ్చు, ఒక సుమలత కావచ్చు, వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఒక మాధవి గారు కావచ్చు, సుహాసిని సినిమా తీసిన సినిమాలే కాకుండా వేరే తెరమరుగైన కానీ ఇప్పటికీ చిరంజీవి గారితో టచ్లో ఉంటారు. ఎందుకంటే ఒక గొప్ప స్ఫూర్తి, మానవతావాది, ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఒక ఐ బ్యాంక్ కావచ్చు, ఏదో నా సమాజానికి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే దేవుడు ఇచ్చాడు, ఇంకా ఏదైనా చేయాలనే తపన ఆయనలో మెండుగా ఉంది. కాబట్టి ఈ రోజున అటువంటి వ్యక్తిని స్ఫూర్తి. నాకు ఒక వ్యక్తిని చూశానండి, నా మిత్రుడు ఒక జడ్జి, పేరు చెప్పకూడదు కానీ అతనికి మేము కలిసి గ్రూప్ అని చదువుకునే వాళ్ళం. చదువుకునేటప్పుడు తన బోర్డుకి, తన చిన్న గదిలే దోమలగూడలో ఒక బోర్డుకి తన ఇందిరాలో ఆయన వేణతో వేసే స్టెప్పు అంటించుకునేవాడు. అంటించుకుని ఏంటంటే చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో చిన్న సినిమాలు ఆయన చూసి చాలా కష్టపడాలని ఎదిగేవాళ్ళు. ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్నగారు కూడా. కానీ చిరంజీవి గారి స్ఫూర్తితో ఆ విధంగా ఎదిగి గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి, గ్రూప్ 1 ఆఫీసర్ కూడా సాటిస్ఫై కాకుండా లా పూర్తి చేసి ఈరోజు జడ్జి స్థానంలో మంచి సమర్థవంతమైన యంగ్ డైనమిక్ జడ్జిగా ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నాడంటే చాలా అనిర్వచనీయం. ఆ వ్యక్తి చిరంజీవి గారితో అనుబంధం, చిరంజీవి గారి స్ఫూర్తి ఏ విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అతను చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొక వ్యక్తి ఒక కృష్ణనగర్లో యూసఫ్గూడలో ఒక పేపర్ వేసి మిల్క్ ప్యాకెట్ పేపర్ వేసిన వ్యక్తి, చాలా కష్టపడి చదువుకున్న వ్యక్తి. నా విజ్ టర్న్ ఓవర్ 100 crores వెళ్ళిపోయాడు. ఒక ఇంటీరియర్ కంపెనీ హ్యాపీ లివింగ్ ఇంటీరియర్స్ అని పెట్టి ఒక 10 సంవత్సరాలు నడుపుతున్నాడు, 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంటే ఏంటి దాని వెనక కేవలం చిరంజీవి గారి స్ఫూర్తి, కష్టపడిన తత్వం. ఈ రోజున ఆయన దాదాపు 70 సార్లు బ్లడ్ ఇచ్చాడు. నెంబర్ 1 బ్లడ్ డోనర్గా చిరంజీవి గారి ప్రశంసలు పొందారు. ఆయన స్ఫూర్తితో ఎదగటం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంతమంది శిష్యులు ఉండటం, ఇంతమంది స్ఫూర్తి పదార్థంగా ఆయన చూసి నేర్చుకోవటం, ఈ రోజున దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పొంది ఈరోజు అడుగు పెట్టడం, అందరూ కూడా నేటి తరం తెలుగు వాళ్ళు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న ఆయన అభిమానులందరూ కూడా సంతోషించే క్షణాలుగా మనం భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.